సంతనూతలపాడు సెగ్మెంట్ ఆఫ్ బాపట్ల ఒంగోలు బాపట్ల బీసీ కూడా అక్కడే కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కౌంటింగ్లో ఈవీఎంస్ కౌంటింగ్ ఒక పార్ట్, సెకండ్ పోస్టల్ బ్యాలెట్ సెకండ్ పార్ట్ ఆఫ్ కౌంటింగ్, అండ్ ఈటీబీబీఎస్ అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనం ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్ చేసిన ఓట్స్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళు ఓట్ వేసేసి పోస్ట్ ద్వారా మనకి పంపించిన ప్రాసెస్, ఈ 3 ప్రక్రియ కూడా ఈ బిల్డింగ్లో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ప్లస్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్న ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈటీబీబీఎస్ అన్ని కూడా కౌంటింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ అనదర్ 8 హాల్స్ ఫర్ ఈవీఎంస్ ఆఫ్ పార్లమెంట్ సెగ్మెంట్స్. ఇది మాత్రం కాకుండా 8 పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన సెపరేట్ హాల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈవీఎం హాల్స్లో 14 టేబుల్, 7 టేబుల్ ఒక రోలో, అనదర్ రోలో ఒక 7 టేబుల్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లో 4 టేబుల్లు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం సెపరేట్ రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక టేబుల్ ఈటీపీఎస్, ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ స్కానింగ్ అండ్ కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మ్యాన్ పవర్, మనకి ఈవీఎం కౌంటింగ్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈ ముగ్గురు కలిపి ఒక టేబుల్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ టేబుల్కి కావాల్సిన కౌంటింగ్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, ఒక కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉంటారు, అండ్ ఒక ఏఆర్ఓ అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ప్రతి టేబుల్లో ఉండడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన అపాయింట్మెంట్ ఆఫ్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఏఆర్ఓస్ అని కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుదల తర్వాత అపాయింట్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఫస్ట్ ర్యాండమైజేషన్, అంటే ఎవరెవరు ఈ ఎలక్షన్ డ్యూటీ అంటే ఎస్పెషల్లీ కౌంటింగ్ డ్యూటీలో నియమనం చేయడానికి కావాల్సిన ఫస్ట్ ర్యాండమైజేషన్ 22 మే తారీఖు కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ ర్యాండమైజేషన్ ఏ కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళు అలాట్ అవుతున్నారు ఈ విషయాలు 2 జూన్ రోజు అబ్జర్వర్స్ వాళ్ళు ప్రెసెన్స్లో ఇది చేయడం జరుగుతుంది. థర్డ్ ర్యాండమైజేషన్ ఏ టేబుల్కి ఏ టీమ్ అలాట్మెంటు ఈ కౌంటింగ్ రోజున 4th జూన్ మార్నింగ్ 6 గంటలకు చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు దాకా ఈవీఎంలో మనం కౌంటింగ్ చేయవలసిన ఓట్లు 15,89,890 ఓట్లు ఉన్నాయి. అండ్ పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు దాకా మనం రిసీవ్ చేసేది దాదాపుగా 24,000 పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిసీవ్ చేయడం జరిగింది. అదే దాంట్లో ఈ 8 పోస్టల్ బ్యాలెట్ రూమ్స్లోది కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఈటీపీబీఎస్ ఇప్పుడు దాకా రిసీవ్ చేసినది దాదాపుగా 2,000 ఓట్ల వరకు ఇప్పుడు దాకా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి రిసీవ్ చేశాము. ఇంకా మ్యాక్సిమం వచ్చిన ఇంకా 2-3 రోజులు అనదర్ 1,000-2,500 రిసీవ్ చేస్తాము. సో అప్రాక్సిమేట్గా ఒక 3,500 వరకు రిసీవ్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు దాకా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు స్థానికంగా ఉంటున్న స్ట్రాంగ్ రూమ్లో ప్రతిరోజు ఓపెన్ చేసి ఈటీబీఎంఎస్ రిసీవ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 3rd జూన్ స్థానికంగా ప్రతి ఆర్ఓ స్థానికంగా ఉంటున్న ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్స్తో ఇక్కడ రైస్ కాలేజెస్కి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఒక రూమ్లో పెట్టేసి 4th మార్నింగ్ కౌంటింగ్కి అక్కడ నుంచి అందరికీ సరఫరా చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ వరకు చూస్తే ఆల్ కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఆర్ఓస్, ఏఆర్ఓస్ అందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ డిఫరెంట్ బ్యాచెస్ 4 డిఫరెంట్ బ్యాచెస్లో చేయడం జరిగింది. 24 మే నుండి 29 మే వరకు ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ 2nd జూన్ రైస్ కాలేజ్లో ఫుల్ డ్రెస్ రిహార్సల్, అంటే వాళ్ళకి కాన్స్టిట్యున్సీస్ 2వ తారీఖు వాళ్ళకి అలాట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు రిపోర్ట్ చేసుకొని ఏ హాల్లో వాళ్ళకి అలాట్ అవుతుందో ఆ హాల్లోనే వాళ్ళు కూర్చోపెట్టేసి అక్కడనే టేబుల్లోనే వాళ్ళకి ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. 4th జూన్ వాళ్ళకి ఏ టేబుల్ అలాట్మెంట్ చేయడానికి ర్యాండమైజేషన్ ద్వారా వాళ్ళకి అలాట్మెంట్ ఆఫ్ టేబుల్స్ చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్స్, ఈ వివిధ క్యాండిడేట్స్ ఇదర్ రికగ్నైజ్డ్ పార్టీస్ కానీ రిజిస్టర్డ్ పార్టీస్ కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ మీ ఎలక్షన్ ఏజెంట్స్ నియమనము లేటెస్ట్ బై 1st జూన్ కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దానికి కావాల్సిన ఫామ్ 18లో మీరు అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్స్కి పంపించేస్తే
వాళ్ళకి కావాల్సిన అప్రూవల్ ఇచ్చేసి కౌంటింగ్ ఏజెంట్స్కి ఇవ్వాల్సిన ఐడి కార్డులు అండ్ సెకండ్ కాపీ ఆఫ్ ఫామ్ 18 విత్ ద సిగ్నేచర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ వాళ్ళకి వాళ్ళు కౌంటింగ్ హాల్స్కి తీసుకురావాల్సిన 17 Cs మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇచ్చిన 17 C కాపీస్. ఇది 3 వాళ్ళు చేతులు ఇచ్చేసి 4th మార్నింగ్ వాళ్ళని ఈ కౌంటింగ్ ఏరియాస్కి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనకి ప్రతి ఒక్క హాల్లో కూడా ఈ కౌంటింగ్ ఏజెంట్స్కి ఉంటున్న స్పేసెస్ దాదాపుగా 100 to 120 మెంబర్స్ కెపాసిటీలో ఒక వైర్డ్ బ్యారికేడింగ్ చేసేసి వైర్ మెస్తో బ్యారికేడింగ్ చేసిన ఒక ఏర్పాట్లు చేశాము. దాంట్లో కొంతమందికి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ మిగిలిన వాళ్ళు స్టాండింగ్ అరేంజ్మెంట్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా దాదాపుగా 2400 ఏజెంట్స్ వరకు ఈ ఆల్ 8 కాన్స్టిట్యున్సీస్లో వివిధ క్యాండిడేట్స్ ద్వారా నియమనం చేస్తారని అంచనా ఉంటుండడం వలన వాళ్ళందరూ కూడా లేటెస్ట్ బై 6 o'clock వాళ్ళకి కేటాయించిన పార్కింగ్ లొకేషన్స్కి వచ్చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఈ కౌంటింగ్ హాల్స్కి రావాలంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రిస్కింగ్ జరుగుతుంది. ఫ్రిస్కింగ్ లొకేషన్స్లో వాళ్ళకున్న మొబైల్ ఫోన్స్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్, వేరబుల్ డివైసెస్, బ్లూటూత్ డివైసెస్, స్మార్ట్ వాచెస్, అట్లాంటి విషయాలు అన్నీ కూడా అక్కడ ఉంటున్న క్లాక్ రూమ్ పెట్టేసి అక్కడ డిపాజిట్ చేసి రావాలి. ఈ కంప్లీట్ ఫ్రిస్కింగ్ తర్వాత వాళ్ళకి కౌంటింగ్ హాల్ ఎట్లా రావాలని గురించి కూడా వాళ్ళకి సెపరేట్ బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డ్స్ కూడా డిఫరెంట్ కలర్ కోడింగ్ ఇవ్వడం జరిగింది. సో 8 కాన్స్టిట్యున్సీకి 8 కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్ ఇచ్చాము. సో పోలీసులు కానీ అక్కడ ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం ఈ కార్డ్స్ కలర్స్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేసుకొని ఆ కౌంటింగ్ హాల్స్కి వెళ్ళడానికి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు కౌంటింగ్ హాల్స్కి 7 గంటలకు బట్టి 1 hour బిఫోర్ ఆఫ్ కౌంటింగ్ వాళ్ళు కౌంటింగ్ హాల్ లోపల ఉండాలి. దాని తర్వాత వస్తే రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళని అలౌ చేయడానికి వీలేదు. సో ఈ 7 to 8 వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే 128 ఆఫ్ RBA రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఈ సీక్రసీ ఆఫ్ ఓటింగ్ గురించిన విషయాల గురించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈ కౌంటింగ్ టైంలో వాళ్ళు ఎట్లాంటి విషయాలు ఏ సూచనలు ఏ విషయాలు చేయాలి చేయకూడదు గురించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా 7 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కౌంటింగ్ ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఏ టేబుల్కి వాళ్ళు అపాయింట్ అవుతారో ఆ టేబుల్ వరకే వాళ్ళు స్టిక్ అవ్వాలి. మిగిలిన టేబుల్లో ఏం జరుగుతుంది మిగిలిన చోట్ల ఏం జరుగుతుంది వాళ్ళు అటెండ్ ఈ కౌంటింగ్ ఏరియాలో తిరగడానికి వీల్లేదు. ప్లస్ క్యాండిడేట్స్ కానీ ఆర్ చీఫ్ ఏజెంట్స్ కానీ ఆర్ ఇద్దరు లేని పక్షంలో 1 more additional కౌంటింగ్ ఏజెంట్ కెన్ బి అపాయింటెడ్ అట్ ద RO టేబుల్. సో ఈ ముగ్గురు ఎవరినో ఒక్కరు మాత్రమే ఈ RO టేబుల్ దగ్గర కూర్చోవచ్చు. సో క్యాండిడేట్స్కి వాళ్ళకి ఈ టోటల్ ఓట్స్ కౌంట్ చేసి యాడ్ చేయడానికి వాళ్ళకి క్యాల్కులేటర్స్ కానీ స్టేషనరీస్ పేపర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ ఏజెంట్స్ మీరు వచ్చినప్పుడు నేను చెప్పినట్టు మీ ఐడి కార్డ్స్ ఈ 17 C కాపీస్ అండ్ యువర్ అపాయింట్మెంట్ లెటర్ త్రూ ఫామ్ 18 ఇది 3 మాత్రమే తీసుకురావచ్చు. దీంతో పాటు మీ క్యాండిడేట్స్ ఇచ్చేసిన ఎనీ టాబ్యులేషన్ ఫామ్స్ మీకు ఇచ్చిన రౌండ్ వారీగా మీరు ఎన్ని ఓట్లు వచ్చాయని నోట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసిన ప్రీ ప్రింటెడ్ ఫామ్స్ కానీ ఆర్ నోట్ బుక్స్ కానీ మీరు తీసుకురాగలుగుతారు. బట్ పెన్స్ మాత్రం నాట్ అలౌడ్. పెన్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలన్న ప్రతి ఒక్క పెన్ కూడా ఈ కౌంటింగ్ హాల్లో ROలే మీ అందరికీ సప్లై చేస్తారు. దానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఎట్లాంటి ఆబ్జెక్ట్స్ కానీ ఎట్లాంటి వెపన్స్ కానీ ఎట్లాంటి విషయాలు కూడా మీరు తీసుకురావడానికి వీలేదు. ఈ ఫ్రిస్కింగ్లో మనం అది తీసేసి సేఫ్గా పెట్టడం జరుగుతుంది. ఈ ఎంటైర్ కౌంటింగ్ హాల్ కూడా నో స్మోకింగ్ ఏరియా. సో దానివల్ల వచ్చిన ఏజెంట్స్ ఎవరు కూడా స్మోకింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని పాయింట్అవుట్ చేసి ఆ ఏరియా నుంచి తొలగించడం జరుగుతుంది. అండ్ పార్కింగ్ డీటెయిల్స్ గురించి ఎస్పీ గారు ఇంకా డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. సెపరేట్ పార్కింగ్ ఫర్ క్యాండిడేట్స్కి చెప్పడం జరిగింది. చీఫ్ ఏజెంట్స్కి సెపరేట్ పార్కింగ్ ఏరియా కూడా జరిగింది. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్కి సెపరేట్ పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సిమిలర్గా కౌంటింగ్ స్టాఫ్ ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకి ఉంటున్న పార్కింగ్ ఏరియా రిపోర్టింగ్ లొకేషన్స్ దాన్ని కూడా సెపరేట్గా పెట్టడం జరిగింది. సో 3 tier సెక్యూరిటీ సిస్టమ్స్ పెట్టాం. ఫస్ట్ టియర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఉంటారు, సెకండ్ టియర్లో స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్స్ ఉంటారు, అండ్ థర్డ్ టియర్లో CAPF ఫోర్సెస్ ఉంటారు. ప్రతి ఒక్క రూమ్స్ కౌంటింగ్ హాల్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్లో
మనకి సిఆర్పిఎఫ్తో పాటు ఎస్పీ గారు అక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ అఫీషియల్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క బిల్డింగ్కి మనకున్న గాంధీ బిల్డింగ్ అండ్ ప్రకాశం బిల్డింగ్ అండ్ అనదర్ పాలిటెక్నిక్ బిల్డింగ్, ఈ 3 బిల్డింగ్ కూడా సెపరేట్గా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఎస్పీ గారు అపాయింట్ చేస్తున్నారు. ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ కౌంటింగ్ అప్పుడు చేసిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళని ఈ లొకేషన్స్ నుంచి బయటకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇది కాకుండా ఈవీఎంస్ మీద కానీ పోలింగ్ పార్టీస్ మీద కానీ ఆ ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ మీద ఏదైనా డిస్టర్బెన్స్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తే కూడా అక్కడ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్కి ఫుల్ అథారిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దే విల్ యూస్ ఫోర్స్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ దట్ ఇంక్లూడింగ్ షూటింగ్ ఆర్డర్. సో వాళ్ళకి అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం. అండ్ ఎస్పెషలీ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టిన వాళ్ళ సూచనల ప్రకారము, ఎస్పెషలీ క్యాండిడేట్స్ అడుగుతున్న విషయాల ప్రకారము వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ పికప్ ఎక్కడెక్కడ పార్కింగ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ నుండి ఈ కౌంటింగ్ లొకేషన్స్కి కావాల్సిన పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నాము. దానికి షటిలింగ్ బస్సెస్ ఏర్పాటు చేస్తున్నాం బోత్ ఎండ్స్ నుండి. సో దట్ అన్ని వెహికల్స్ అన్ని కూడా ఈ సెంటర్ దాకా రావడానికి అక్కర్లేదు. ప్లస్ పార్కింగ్ లొకేషన్ నుండి ఇక్కడ నడిచి రావాలంటే కూడా దాదాపుగా 500 to 800 మీటర్స్ ఉన్న వలన ఈ షటిల్ బస్సెస్ వాడుకొని ఈ లొకేషన్స్కి వాళ్ళు డ్రాప్ అవడం వీలుంటుంది. ఎక్కడెక్కడ ఉమెన్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళని చెక్ చేయడానికి సెపరేట్గా ఉమెన్ క్యాబిన్స్ పెట్టాము. అండ్ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వరకు ఈ ప్రిమిసెస్ నుండి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి పర్మిట్ చేస్తున్నాము. ఓన్లీ ఫర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఆఫ్ 3 times వాళ్ళు ఎంటైర్ ఈ ఓటింగ్ ప్రక్రియలో బయటకు వెళ్ళి రావచ్చు. అది కాకుండా ఇంక్లూడింగ్ చీఫ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ వన్స్ ఈ కౌంటింగ్ పెరిమీటర్లో లోపల వచ్చేస్తే కౌంటింగ్ కంప్లీట్ చేయడానికి వరకు వాళ్ళు బయటకు వెళ్ళలేరు. ఒక్కసారి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ తిరిగి రావడానికి పోలీస్ విల్ నాట్ అలో. సో దానివల్ల ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్యాండిడేట్స్ మీ కౌంటింగ్ ఏజెన్సీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కౌంటింగ్ స్టాఫ్స్కి ఇవ్వాల్సిన సూచనలు. కౌంటింగ్ స్టాఫ్ నేను చెప్పిన ఈ కేటగిరీలో కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ ఏఆర్ఓస్ అందరూ కూడా వాళ్ళకున్న రిపోర్టింగ్ టైం 5 గంటలు. సో 5 గంటల లోపల ఖచ్చితంగా వాళ్ళు రిపోర్ట్ చేసేసుకొని వాళ్ళని కూడా పోలీస్ తరోగా ఫ్రిస్క్ చేసుకొని వితౌట్ ఎనీ మొబైల్ ఫోన్స్ అండ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ మాత్రమే వాళ్ళని లోపల పంపించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్స్ ఖచ్చితంగా తీసుకురావాలి. దట్ ఐడి కార్డ్ షుడ్ బి ఇష్యూడ్ బై ఓన్లీ 6. మన ఎంప్లాయీ ఐడీస్ మాత్రం తీసుకొచ్చేస్తే అక్కడ పర్మిషన్స్ ఇవ్వరు. అండ్ దీనికి వాళ్ళకు కూడా కలర్ కోడెడ్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఏ కాన్స్టిట్యువెన్సీకి అలాట్ అయిన వాళ్ళకి డిఫరెంట్ కలర్స్ ఉంటున్న వలన వాళ్ళని కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి వెళ్ళడానికి ఉన్న ఏర్పాట్లు కూడా పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 6 o'clock. సో ముఖ్యంగా క్యాండిడేట్స్ కానీ చీఫ్ ఏజెంట్స్ అందరూ కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి కోసము 6 గంటలకి మీ ప్రెసెన్స్ ఇన్సైడ్ దిస్ రైస్ ప్రిమిసెస్, ఈ కౌంటింగ్ ప్రిమిసెస్ అత్యావశ్యం వలన మీ అందరూ కూడా మార్నింగ్ 6 o'clockకి ఈ స్ట్రాంగ్ రూమ్ లొకేషన్స్ రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ టైంకి అబ్జర్వర్స్, ఈ కౌంటింగ్ అబ్జర్వర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఇద్దరు ప్రెసెన్స్లో మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 8 గంటలకి షార్ప్గా పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం 2 కూడా అట్ ఏ టైంలో మనం స్టార్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ స్టాఫ్స్ ఎక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి వస్తున్నారు, ఎస్పెషలీ ఈ కనిగిరి, మార్కాపూర్ నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఒంగోలులో వాళ్ళకి స్టే ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రగొండపాలెం అండ్ విధులు ఈ నియోజకవర్గం నుండి ఎట్లాంటి స్టాఫ్లు ఈ కౌంటింగ్ ప్రాసెస్లో అపాయింట్ చేయడం జరగాలి. ఎందుకంటే చాలా దూరం ఉంటున్న వలన వాళ్ళని అవాయిడ్ చేసి మార్కాపూర్, కనిగిరి, దర్శి అండ్ రిమైనింగ్ 4 కాన్స్టిట్యున్సీస్ వరకు మాత్రము ఉంటున్న అధికారులకి ఈ కౌంటింగ్ డ్యూటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఈ ఎక్కడెక్కడ అకామిడేషన్ ఇచ్చామో అక్కడ నుండి ఈ కౌంటింగ్ లొకేషన్స్కి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ అక్కడ వన్స్ ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఈ కౌంటింగ్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు. అంటే ఎట్లాంటి బ్రేక్ లేకుండా ఈ ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ జరపవలసిన పరిస్థితి ఉంటున్న వలన స్టాఫ్స్ అందరూ కూడా కౌంటింగ్ స్టాఫ్స్ ఎవరు అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు స్థానికంగా ఏ హాల్లో అలాట్ అయ్యారో అక్కడనే వాళ్ళకి భోజనం కానీ టీ ఆర్ అదర్ రిఫ్రెష్మెంట్ ఫెసిలిటీస్ అని కూడా ఏర్పాటు చేస్తున్నాము.
కౌంటింగ్ ఏజెంట్స్, ఈ పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసిన కౌంటింగ్ ఏజెంట్స్కి ఈ బిల్డింగ్ ఆ కారిడార్ నుంచి కిందకి దిగిన వెంటనే ఓపెన్ స్పేసెస్లో వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా 12 o'clock నుండి 1:30 వరకు మాత్రమే ఈ ఫుడ్ స్టాల్స్ ఆపరేట్ అవుతుంది. ఆ లోపల ఈ టర్న్స్లో వాళ్ళు వెళ్ళి అక్కడ స్పెసిఫిక్ ఒక మెనూ డెసిగ్నేటెడ్ మెనూలో చెప్పడం జరిగింది. అది ఆన్ పేమెంట్ వాళ్ళకి పే చేసుకొని, కానీ పొలిటికల్ వాళ్ళకున్న క్యాండిడేట్స్ విత్ ఎనీ కూపన్స్ దాని ప్రకారం కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళకున్న భోజనాలు చేసుకుని క్విక్గా ఈ కౌంటింగ్ ప్రక్రియకి రావచ్చు. దీనికోసం ఎట్లాంటి బ్రేక్స్ కానీ ఎట్లాంటి గ్యాప్స్ కానీ ఇవ్వడానికి వీలేదు. ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్యారల్గా ఈ విషయాలు కూడా చూసుకోవడం జరగాలి. అదర్ టాయిలెట్ అండ్ వాష్రూమ్స్ ఫెసిలిటీస్ ప్రతి కారిడార్లో మనం వాళ్ళకి కేటాయించడం జరిగింది. బౌత్ జెంట్స్ అండ్ విమెన్ టాయిలెట్, ఇద్దరు లేడీస్ టాయిలెట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసి పెట్టాం. తాగడానికి తాగునీళ్ళు కూడా ఆ కారిడార్లే బోత్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ as well as ఏజెంట్స్ ఏర్పాటు చేసిన వలన దీని గురించి ఈ విషయాలు వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ ఫుల్ స్వింగ్. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీస్ దాదాపుగా ఈ ప్రొమిసెస్ చూస్తే 2400 ఏజెంట్స్ ఉంటారు. కౌంటింగ్ స్టాఫ్ దాదాపుగా 1500 మంది ఉంటారు. సో దాదాపు ఒక 4000 to 5000 మెంబర్స్ అక్కడ ఉంటారు. దాంతోపాటు అనదర్ ఒక 1000 మెంబర్స్ ఆఫ్ పోలీస్ మెన్ ఉంటున్నారు. సో ఈ 5,000 to 6,000 మంది ఉంటున్న ఈ ప్రొసెస్లో ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్ చేయడానికి, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి 2 మెడికల్ డాక్టర్స్ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. 2 అంబులెన్సెస్ క్విక్గా వాళ్ళని జీజీహెచ్కి తీసుకువెళ్ళడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మెడికల్ క్యాంప్స్ నియర్ ద బిల్డింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎట్లాంటి జరిగితే అది ఇమీడియట్గా ఇంటర్సెప్ట్ చేయడానికి 2 ఫైర్ ఇంజిన్స్ అక్కడ స్థానికంగా పెట్టి ఉన్నాము. అదర్వైజ్ ఫైర్ హైడ్రెంట్స్ ఈ కాలేజెస్లో అందుబాటులో ఉంటుంది. ఇక ఎవ్రీ స్ట్రాంగ్ రూమ్లో హ్యాండ్ హెల్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ బిగ్ కంటింజెంట్ ఆఫ్ ఫైర్ ఫైటర్స్ కూడా ఆ రోజు డ్యూటీలో ఉంటారు. మీడియా ఆ రోజు ఎట్లా ఎంటర్ అవ్వాలి, వాళ్ళకి ఎక్కడ కూర్చోడానికి లొకేషన్స్ ఉంటుంది కోసము మీడియా కూడా స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ ప్రాసెస్తో ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు మాత్రమే ఈ కౌంటింగ్ ప్రొసెస్కి రావడానికి వీలు ఉంటుంది. వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి ఏడీ ఐఎన్పిఆర్ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి సెపరేట్గా ఒక మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేశాము. అది ఆడిటోరియం, ఈ రైస్ కాలేజెస్లో ఉంటున్న ఆడిటోరియంలో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియాకు మాత్రమే అక్కడ ఎంట్రీ ఈజ్ అలౌడ్, నాట్ అదర్ ఏజెంట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అక్కడ వెళ్ళడానికి వీలేదు. అండ్ మీడియాకి కావాల్సిన ఆల్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ అక్కడ రిలే అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి రౌండ్ అయిన తర్వాత 8 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రతి రౌండ్ ఉంటున్న రిజల్ట్స్ కూడా రియల్ టైంలో వన్స్ అది ఆర్ఓ అండ్ అబ్జర్వర్స్ సిగ్నేచర్ అయిన వెంటనే విత్ ఇన్ నో టైమ్ ఇట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద మీడియా సెంటర్ ఆల్సో. సో అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్గా వాళ్ళకి ఒక రిజల్ట్ షీట్ రౌండ్ వైజ్ రిజల్ట్ షీట్స్ కాకుండా ఈ ట్రెండ్ అనాలిసిస్ ఇది అన్ని కూడా రియల్ టైంలో వాళ్ళకి డిస్ప్లేలో పడడం జరుగుతుంది. అది నోట్ చేసుకొని వాళ్ళు మీడియా హౌసెస్కి రిపోర్ట్ చేయడం జరగాలి. వాళ్ళు కూడా ఈ ఐడి కార్డ్స్ తీసుకురావడం జరగాలి. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ ఆ లొకేషన్స్లోనే ఈ ఐఎన్పిఆర్ ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరెవరు ఎనీ ఎలక్ట్రానిక్ ఆర్ ప్రింట్ మీడియా ఈ కౌంటింగ్ హాల్ని విజిట్ చేయడానికి ఎవరెవరు సిద్ధపడుతున్నారో మీ ఇన్ఫర్మేషన్స్ ముందే ఈ ఐఎన్పిఆర్కి చెప్తే స్మాల్ గ్రూప్స్లో మిమ్మల్ని కూడా ఆ కౌంటింగ్ హాల్ లొకేషన్స్కి తీసుకువెళ్ళి చూపించి తీసుకురావచ్చు. అప్పుడు కూడా అక్కడ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కానీ ఆర్ బ్యాలెట్ గురించి ఇన్ఫర్మేషన్స్ మీరు రికార్డ్ చేయడానికి వీలేదు. అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ వరకు మీరు చూసుకొని మీ మీడియా హౌసెస్కి రిపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ పోలీస్ బందోబస్తు గురించి ఎస్పీ గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో 144 సెక్షన్స్ ప్రకటన చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ 4 persons కంటే అబోవ్ మెంబర్స్ ఉండడానికి వీల్లేదు. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ విక్టరీ ప్రొసెషన్స్ కానీ బర్స్టింగ్ ఆఫ్ ఎనీ క్రాకర్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ లొకేషన్స్ డ్రోన్ ఫ్రీ జోన్గా ప్రకటన చేశాము. మీడియా కానీ ఆర్ ఎనీ పర్సన్స్ ఆ ఏరియాలో అట్లీస్ట్ 1 kilometer రేడియస్లో 5 kilometer రేడియస్లో ఎట్లాంటి డ్రోన్స్ కూడా ఫ్లై చేయడానికి వీలేదు. అది దాని గురించిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. జనరల్ పబ్లిక్కి ముఖ్యంగా ఈ కౌంటింగ్ గురించిన విషయాలు అప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి మీడియా సెంటర్ ద్వారా వాళ్ళకి మీడియా ఛానల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఐఎన్పిఆర్ కూడా ప్రతి రౌండ్ తర్వాత ఇన్ఫర్మేషన్స్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా చేయడానికి కావాల్సిన ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక్క అబ్జర్వర్, కౌంటింగ్ అబ్జర్వర్ కూడా ఈసీఐ అపాయింట్ చేయడం జరిగింది. 8 కాన్స్టిట్యున్సీకి 8 అబ్జర్వర్స్ అపాయింట్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి దాదాపుగా ఒక 300 మైక్రో అబ్జర్వర్స్ కూడా వివిధ లొకేషన్స్లో వాళ్ళు ఉంటారు. ఇండిపెండెంట్గా అక్కడ చేసిన కౌంటింగ్ వాళ్ళు కూడా నోట్ చేసుకొని రిటర్నింగ్ ఆఫీసర్స్కి సూపర్వైజర్స్ సబ్మిట్ చేస్తారు. అలాగే మైక్రో అబ్జర్వర్ సబ్మిట్ ద రిపోర్ట్ టు ద అబ్జర్వర్స్. సో 2 లెవెల్ ఆఫ్ చెకింగ్ తర్వాత మాత్రమే ఆ రౌండ్లో ఉంటున్న రిజల్ట్స్ బయటకు వస్తున్న వల్ల కంప్లీట్ ట్రాన్స్పరెన్సీతో చేయడం జరుగుతుంది. అండ్ ఈ విషయాలన్నీ కూడా మానిటర్ చేయడానికి దాదాపుగా ఒక 200 సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ ఎంటైర్ కౌంటింగ్ హాల్ కంప్లీట్గా 360 డిగ్రీలో సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. ఏజెంట్స్ బిహేవియర్స్, వాళ్ళ మూవ్మెంట్స్ స్పెసిఫిక్గా వాళ్ళు వాచ్ చేయడానికి ఈ ఏజెంట్స్ క్యాబిన్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టాము. ప్రత్యేకంగా వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళకు ఉంటున్న మూవ్మెంట్స్ చూడడానికి ఎస్పీ గారు ఒక ప్రత్యేక టీం పెట్టారు. వాళ్ళని ప్రతి క్షణం వాచ్ చేసేసి ఎట్లాంటి డిస్టర్బెన్స్ వస్తే కూడా విత్ ఇన్ నో టైం వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసేసి ఆ కౌంటింగ్ లొకేషన్ నుంచి బయటకు తరలించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మొత్తం ఈ ఎంటైర్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ ఈవీఎంస్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి లేటెస్ట్ బై 4 PM 4 గంటలకి 8 గంటలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 o'clock అని కూడా ఆల్ ద రౌండ్స్ దాదాపుగా 19 నుంచి 22 రౌండ్ల వరకు వివిధ కాన్స్టిట్యున్సీస్లో వస్తుంది. కనిగిరి వేర్ 297 పోలింగ్ స్టేషన్స్ ఉన్నది. 22 రౌండ్లు ఆఫ్ ఈవీఎం జరుగుతుంది. దానికి 4 to 4:30 మధ్యలో ఈ ఎంటైర్ ఈవీఎం కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈ టైంలో కంప్లీట్ చేయడానికి నెంబర్ ఆఫ్ టేబుల్స్ పెంచడం జరిగింది. ఎస్పెషలీ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధపడిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ చేయడానికి దాదాపు 24,000 పోస్టల్ బ్యాలెట్స్ వస్తుందని ఒక అంచనా ఉంటుంది. అది అన్ని కంప్లీట్ చేయడానికి 40 టేబుల్స్ విత్ 40 AROs అపాయింట్ చేయడం జరిగింది. దానివల్ల అది కూడా మాక్సిమం ఒకే రౌండ్లో ఎంటైర్ కౌంటింగ్ కూడా కంప్లీట్ చేస్తాము. సో పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం రెండు కూడా ఒక 4 గంటల లోపల 4 to 5 o'clock ఇన్ ది ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయడానికి ఉంటున్న ప్రయత్నాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజులు అంటే 3rd and 4th and 5th మార్నింగ్ వరకు ఆ ఏరియాలో రైస్ కాలేజీలో ప్లస్ ఎంటైర్ జిల్లాలో 144 ప్రకటన చేశాము. అది మాత్రం కాకుండా ఈ 3 రోజు ఈ డ్రై డే అంటే లిక్కర్ బ్యాన్ కూడా ఎంటైర్ జిల్లాలో చేయడం జరుగుతుంది. సో ఈ డ్రై డే ప్రకటన ఉన్న విషయాలు కూడా ఇవాళ మనం ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా ముఖ్యంగా ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మీ ఏజెంట్స్కి ఈ విషయాలన్నీ కూడా సెన్సిటైజ్ చేసేసి వాళ్ళ రిపోర్టింగ్ టైము, వాళ్ళ పార్కింగ్ అండ్ వాళ్ళకున్న జనరల్ బిహేవియర్, వాళ్ళు ఈ కౌంటింగ్ హాల్స్లో ఎట్లాంటి విషయాలు వాళ్ళు రేట్ చేయవచ్చు, ఎవరితో మాట్లాడవచ్చు గురించిన ఓవరాల్ సెన్సిటైజేషన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ టు డూ ఇట్ విత్ యువర్ కౌంటింగ్ ఏజెంట్స్. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ ఎట్లాంటి ఒక చిన్న మిస్బిహేవియర్ కానీ మిస్కండక్ట్ ఉంటున్నప్పుడు వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి మనం ప్రయత్నంగా ఉన్నాము. ఈ అరేంజ్మెంట్స్ ద్వారా ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా స్మూత్గా చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం జరిగింది.